ఏ వస్తువు అయినా ఒక ప్లేస్ నుంచి మరో ప్రాంతానికి పంపాలంటే ముందుగా గుర్తొచ్చేది కొరియర్ సంస్థలే. స్పీడ్ పోస్టుతో పాటు అనేక ప్రైవేట్ కొరియర్ కంపెనీలు పార్సల్ సర్వీసులను అందిస్తున్నాయి. అయితే ఈ కొరియర్ సర్వీసుల్లో ఇల్లీగల్గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ట్యాక్స్ తప్పించుకోవడానికి డైమండ్స్ కూడా తరలిస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ప్రతి పార్సల్పై ఆయా కంపెనీల నిఘా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ముంబై, గోవా, రాజస్థాన్ నుంచి ప్రైవేటు వెహికల్స్, బస్సులలో తీసుకొస్తున్న ముఠాలపై నిఘా పెంచి సప్లయర్స్ ని అరెస్టు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లైకి కొరియర్ సర్వీసులను ఉపయోగిస్తున్నారు పెడ్లర్స్. మరోవైపు కస్టమర్స్ ఇచ్చే కొరియర్స్ ను ఓపెన్ చేసి చెక్ చేయడానికి ఆయా కంపెనీలకు పర్మిషన్ ఉండదు. దీంతో ఏదో ఒక వస్తువు పెట్టి వాటి మధ్యలో డ్రగ్స్ అమర్చి వినియోగదారులకు పార్సల్ చేస్తున్నారు. రీసెంట్ గా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పట్టుకుంది యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల 31న డార్క్ వెబ్ లో హెరాయిన్ ఆర్డర్ చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశాడు. అస్సాం నుంచి డ్రగ్స్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టిన ఖమ్మం అడ్రస్ కు పంపించారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెరాయిన్ పార్సల్ తీసుకుంటుండగా ఖమ్మం 2 టౌన్ పోలీసులు, టీజీ న్యాబ్ అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది ఇలా కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఎఫెడ్రిన్ డ్రగ్స్ ను న్యూజిలాండ్ కు పంపిస్తున్న మరో ముఠాను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కొరియర్ కంపెనీలో సోదాలు చేసి ఇతర పార్సల్స్ ని సెర్చ్ చేయగా 3 కిలోల ఎఫెడ్రిన్ దొరికిందన్నారు పోలీసులు. డ్రగ్స్ తో పాటు ఇల్లీగల్ గా డైమండ్స్ కూడా పార్సల్స్ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్. ఢిల్లీలోని ఓ కొరియర్ కంపెనీ హిమాయత్ నగర్ లోని వ్యాపారికి వజ్రాలను పార్సల్ చేసింది. వీటిని కొరియర్ ఉద్యోగులే దొంగతనం చేయడంతో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ట్యాక్సులు తప్పించుకోవడానికి ఇలా ఇల్లీగల్ గా పార్సల్స్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, హైదరాబాద్ సిటీ పోలీస్ has done a good work in catching in busting one narcotics racket. Anas Khan alias Anas ani, so he is resident of Rajendra Nagar, originally native of Bhopal. He settled here for the last few years. So itanu 31 years ఉంటాయి. ఇతని మీద మేము సర్వేలెన్స్ పెట్టినప్పుడు సో ఇతను డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడనే ఒక ఇన్ఫర్మేషన్ మా టీంకు ఉంది. దాని మీద సర్వేలెన్స్ పెట్టిన తర్వాత కొంత వర్కౌట్ చేసిన తర్వాత ఇతను డ్రగ్ సప్లై చేసి ఒక నైజీరియన్ ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్, సో ఈజ్ బేసికల్లీ బెంగళూరులో ఉంటాడు. సో అతను ప్లస్ డెలివరీ బాయ్తో సహా సైఫ్ ఖాన్ అలియాస్ సైఫ్, సన్ ఆఫ్ లేట్ అన్వర్ ఖాన్, ఏజ్ 27 years, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజేంద్ర నగర్. ఇతను కూడా భోపాల్, అంటే వీళ్ళిద్దరు రిలేటెడ్, అనాస్ ఖాన్ అండ్ సైఫ్ ఖాన్. ముగ్గురు కూడా వ్యాగనార్ వెహికల్లో ఒక చోట సర్వీ హోటల్ బంజారా హిల్స్ ఏరియాలో అక్కడ వాళ్ళు వస్తారని ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల మనకు నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి. కొకైన్, ఎక్స్టసీ పిల్స్, ఎల్ఎస్డి బ్లాట్స్, చెరస్, MEOW అని ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ప్యాకింగ్ టేప్, రోల్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు. కొరియర్ పార్సల్స్ ద్వారా డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మత్తు పదార్థాలు పార్సల్స్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. ఇక ఈ పార్సల్స్ కంపెనీలపై ఫోకస్ చేశామని చెబుతున్నారు పోలీసులు. వివిధ వస్తువుల పేరుతో డ్రగ్స్ తరలించినట్లు గుర్తించామని, ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. త్వరలోనే కొరియర్ కంపెనీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇస్తామని అన్నారు డీసీపీ సుధీంద్ర. నైజీరియన్ కి ఒక సోర్స్ ఉంది, వేరే అక్కడ కనపడిన వాళ్ళకి వేరే సోర్స్ ఉంది. అనస్ ఖాన్ పెడ్లర్, ప్రీవియస్ గా కన్జ్యూమర్, పెడ్లర్ అయిపోయాడు. తన నుంచి కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్దర్ అతనితోటి ఇంట్రాగేషన్ చేసి విచారించి ఫర్దర్ కన్జ్యూమర్స్ మన సిటీలో ఎవరెవరు ఉన్నారని కూడా తీస్తాము. వాళ్ళకి సెపరేట్ కోడ్ వర్డ్స్ ఉంటాయి. మొత్తం అంతా వాట్సాప్ చాట్, స్నాప్ చాట్ వాటిల్లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దేవుడు ఈ సైఫ్ ఖాన్ అన్న అతను కూడా తిను అనస్ ఖాన్ బ్రదరే. ఇతను కూడా సేమ్ వీళ్ళ బ్రదర్ లానే మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. బేస్డ్ ఆన్ ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రకంగా ఇస్తున్నట్టు, బికాజ్ ఇదంతా నడిచేదంతా సీక్రెట్ అండ్ డార్క్ నెట్ వాటిలోనే అవుతుంది. డెలివరీ అన్నీ కూడా
నైట్ టైమే అవుతూ ఉంటాయి కదా. అవి కొరియర్ సర్వీస్ వాళ్ళని కొంచెం ఓపెన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడితే అవుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే కొరియర్ ఒకళ్ళు ప్లేస్ చేస్తే దాన్ని ఓపెన్ చేయడం సీక్రెసీకి విరుద్ధం అది అంటారు కాబట్టి అని చెప్పని అది సెలెక్టివ్గా వెళ్ళవలసి ఉంటుంది. వేరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ చేయవలసి ఉంటుంది. స్విగ్గీనో జొమాటోనో అట్లా అని కాదు, హీ జస్ట్ డెలివర్స్ దిస్ వన్, బట్ వేరే బిజినెస్ లేక ఈ బిజినెస్ దాంట్లో హీఈస్ డూయింగ్ ఇట్. సిటీ శివార్లలో మూతపడ్డ కెమికల్ ఫ్యాక్టరీలు చాలానే ఉన్నాయి. అలాంటి కంపెనీల్లో కొందరు ఎఫిడ్రిన్తో పాటు అల్ఫాజోలం తయారు చేసి విదేశాలకు అక్రమంగా పార్సల్స్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై DRI అధికారులు ఫోకస్ చేశారు.